యా మైకల్, యా ఐ థింక్ వీఆర్ ఆన్ ట్రాక్. విల్ అప్డేట్ ద ప్రోగ్రెస్ బై tonight. యా థ్యాంక్ యూ. కాఫీ? మ్యామ్, సుబ్బు మిమ్మల్ని కాన్ఫరెన్స్ రూమ్కి రమ్మంటున్నారు. ఓకే. వాళ్ళు మన స్పీడ్కి ఇంప్రెస్ అయ్యారు. సో మనం వాళ్ళకి ఎంత ఫాస్ట్గా సిస్టమ్ డిజైన్ చేసి టెస్ట్ రన్ చేసి ఇవ్వగలితే అంత బెటర్. డిజైనింగ్ అండ్ టెస్టింగ్ అండ్ రన్నింగ్కి టీం సరిపోరు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మనకి దొరకడం లేదు. ఉన్న మ్యాన్ పవర్తో ఇంతకంటే స్పీడ్గా అంత వర్క్ కంప్లీట్ చేయలేం. యాక్చువల్గా 2 days నుంచి అదే ఆలోచిస్తున్నాను. ఒకవేళ మన ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటే కేటీ కూడా అనుకున్న టీం కూడా చాలా బిజీ అయిపోతారు. మనకి రన్నింగ్కి టీం ఉంటే మిగతాదంతా మన లెవెల్లో మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఎస్, ఒక ఐడియా. ఒకవేళ మన స్టార్టప్ కంపెనీస్తో టైఅప్ అయితే? అప్పుడు ఒక్క నిమిషం. సో మన స్టార్టప్ కంపెనీస్తో టైఅప్ అయితే ప్రైస్ కూడా చాలా నెగోషియేట్గా ఉంటుంది అని మన వర్క్ కూడా. అలా చేస్తే మనకే ఇబ్బంది. నేను మాట్లాడుతున్నా కదా సుప్రియ. పోనీ అంతా నీకే తెలిస్తే టీంని నువ్వే హ్యాండిల్ చేయి. ఇక్కడ నన్ను ఎందుకు నిలబెట్టారు? సరే చెప్పు, నీ డౌట్ ఏంటి? ఏం లేదు. అరే చెప్పమంటున్నా కదా. ఏం లేదు. సరే, స్టార్టప్ కంపెనీస్కి టెండర్ వేయండి. ఏ టెండర్ కన్విన్సింగ్గా ఉంటే వాళ్ళకి ఇద్దాం. యూ కెన్ లీవ్ నౌ. ఒక్క నిమిషం. చెప్పు సుబ్బు. సారీ, దేనికి? ఇందాకేదో టెన్షన్ అలా మాట్లాడేశాను. అయినా నువ్వు వాళ్ళ మధ్యలో వస్తే వీళ్ళందరూ ఇంకా నా మాట ఏమింటారు చెప్పు. అర్థమైంది. అయినా నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సుప్రియ. పాపం అనవసరంగా చేశాను. వరి సుబ్బు, నోరు కంట్రోల్ పెట్టుకోవచ్చు కదరా. సుప్రియ కాబట్టి అర్థం చేసుకుంది. ఇంకోళ్ళైతే నా గొడవ పెట్టి కాల్ చేసేవాళ్ళు. సుప్రియ విషయంలో ఎంతనే లక్కిరా. అదేంట్రా సుబ్బు అలా అరిచేశాడు? అదే కదరా, నేను షాక్. సుప్రియ మేడం అక్కడ. నేను ఇంకా పైకి లేచి గట్టిగా అరిచి సుబ్బుని బయటికి వెళ్ళిపోమంటుంది అనుకున్నాను రా. ఏంట్రా ఏం మాట్లాడుకుంటున్నారు? సార్ ఎక్కడికి వెళ్ళారు సార్? ఏమైందిరా? స్మోక్ వెళ్ళాను అంతే. మీరు స్మోక్కి వెళ్ళిన గ్యాప్లో అక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి. ఎవడి కొంపలరా? ఇంకెవరిది? సుబ్బు సుప్రియది. అవునా? ఏమైంది? అలా చేస్తే మనకే ఇబ్బంది. నేను మాట్లాడుతున్నా కదా సుప్రియ. పోనీ అంతా నీకే తెలిస్తే టీంని నువ్వే హ్యాండిల్ చేయి. ఇక్కడ నన్ను ఎందుకు నిలబెట్టారు? చెప్పు, నీ డౌట్ ఏంటి? ఏం లేదు. ఓ డి అమ్మా, ఇంత అయిందా? అయినా నేను అక్కడ వెలిగిస్తే ఇక్కడ అంటుకుపోయిందేంట్రా? నేను ఒక స్మోక్ బ్రేక్కి వెళ్తే ఇంత పని చేశారేంట్రా? సరే కానీ మీ మాటలు నేను విన్నాను కాబట్టి సరిపోయింది. అదే ఆ సైకో సుబ్బుగాడు వినుంటే ఈ పాటికి మీ జాబులు పోయేవి. పోతారా? అమ్మో వద్దు సార్. వామ్మో. సరే వద్దు సార్. కూర్చోండి. అరే సుబ్బుగా, ఎంత పని చేసావురా. ఛా, ఎక్కడికి? కాఫీ? పర్లేదు మేడం, నేను తీసుకొస్తాను. అయ్యో పర్లేదు గురునాథ్ గారు, బట్ థ్యాంక్స్. అంటే ఇందాక జరిగిన దానికి ఫుల్ కోపం మీద ఉంటారు అనుకున్నాను. కోపమా? కోపడితే ఏం లాభం? ఎంత మంచిది మేడం, సూపర్. అందుకే కోపం కన్నా రివెంజ్ని ఎక్కువ నమ్ముతా. ఆ, మేడం రివెంజే. ఎవరి మీద మేడం? ఇంకెవరి మీద? మన CEO మీద. ఆ, పాపం మేడం. అది అందరి ముందు తిట్టేటప్పుడు ఉండాలి. కరెక్టే. అయినా నేను అమలాపురం నుంచి రాలేదు తిడితే ఏడుస్తూ కూర్చోడానికి. అమెరికా నుంచి వచ్చాను. సుప్రియ ఎక్కడ? సుప్రియతో అంత ఈజీ కాదు. అయితే ఇప్పుడు మా వాడి పొజిషన్ ఏంటి మేడం? ఇంకేం ప్లాన్ చేయలేదు కాబట్టి ఫ్లోలో వెళ్ళిపోవడమే. ఓ అమ్మో, మా మేడం ఇస్ బ్యాక్. ఇప్పుడు మా సుబ్బుగడి పరిస్థితి ఏంటి? రే సుబ్బు, నీ పని అవుట్రా. రే సుబ్బు, సుబ్బు చెప్పండి సార్. రే సుప్రియ నువ్వు తిట్టిందానికి హట్ అయ్యి రివెంజ్ అది ఇది అని అంటుందిరా. ఎవరు? సుప్రియనా? ఆ, మీరు పొరపాటు పడుతున్నారు సార్. ఆ? సుప్రియ ఇందాక నాతో మాట్లాడింది. నాకెందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కూడా చెప్పింది. ఏంటిది తేడాగా ఉంది? అది కాదురా, మరి నాతోటేంటి రివెంజ్ అది ఇది అని? సార్,
మీరు టెస్టింగ్ చేసి ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కోడింగ్ చూసుకోండి సార్. అది కాదురా. సార్ పోండి సార్. నీ సావు నువ్వు సావు. ఈయనకు మా కాపర్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ వర్క్ మీద ఉంటే బాగుండేది. హ. అయినా సుప్రియనా నా మీద రివెంజా? 5th స్టేజ్ ఆఫ్ ఎలిజబెత్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. అంతా నీ వల్లే. రేపటి నుంచి చూడు డబుల్ ఎనర్జీతో వర్క్ చేస్తా. అవును, రేపటి నుంచి కూడా నీకు ఉంటుంది. హ? నేను చెప్పానా రివెంజ్ మూడ్ ఆన్ చేస్తుందని? నీకుందిరా రే. ఇప్పుడు నువ్వేమన్నావు? లేదే. ఓ సరే, డిన్నర్ చేద్దామా? పోనీ ఏమన్నా ఆర్డర్ పెట్టమంటావా? పోనీ వెళ్ళి కుక్ చేస్తాను. అయ్యో, నీకెందుకు అంత శ్రమ? నేనే కుక్ చేస్తాను. ఇదేదో తేడాగా ఉంది. రే రే ఆ, ఇక్కడ ఏం కన్ఫ్యూజన్ లేదు. హాయ్. తేడాగానే ఉంది. ఏంటి? చెప్పు సుబ్బు, నీకేమిష్టం? ఏం చేయమంటావు? ఆ, నీ ఇష్టం బేబీ. నువ్వు ప్రేమతో ఏదండినా ఓకే. చెప్పు సుబ్బు, మళ్ళీ ప్రశాంతంగా ఎప్పుడు తింటావో ఏమో. ఆ? రే సుబ్బు, ఆ? ప్రశాంతత గురించి మాట్లాడుతుందంటే నీ లైఫ్లో శాంతి కోల్పోతావని హింట్ ఇస్తుందిరా. జంబలికిడి చేరి బిట్టయ్యే. అదే మళ్ళీ వర్క్ ఉంటుంది కదా, అందుకు. ఓ అంతే కదా? ఆ, పక్కా కదా? అంతే కదా మరి. మెల్లమెల్లగా సుప్రియ కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నా సుబ్రహ్మణ్యం. లెట్స్ జాయిన్ ద పీసీబీబీ క్లబ్ మ్యాన్. పీసీబీబీ అంటే ఏంటో అనుకుంటున్నారా? పిల్లల చేతుల్లో బాధింపబడ్డ భర్తలం. అమ్మో, మీరు రండి, జాయిన్ అవ్వచ్చు. ఇదేంటి తేడాగా ఉంది? ఓకే మరి, నేను వెళ్ళొస్తాను. ఆ, ఒక్క నిమిషం. హ? ఏంటి? అదే ఎలానో వెళ్తున్నావు కదా, ఏమన్నా ఇచ్చేళ్తావేమో అని. ఏమన్నా అంటే ఏమిచ్చి వెళ్ళాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నేను చాలా మంచోడిని, నేనేం ఎక్స్పెక్ట్ చేయను. నువ్వు ప్రేమతో ఏదిచ్చినా నాకు ఓకే. నాకు ఒకటి ఇవ్వాలని ఉంది. మరిచ్చే. ఫస్ట్ చెప్తా, తర్వాత ఇస్తా. పోనీ చెప్పు. మూతి మీద వాత పెట్టాలని ఉంది. ఏమంటావు? సాడిస్ట్. మర్చిపోయావా నా సాడిజం? అమ్మో వద్దు తల్లి, ఆ సాడిస్ట్ మూడ్ని అస్సలు ఆన్ చేయకు. వెళ్ళి తల్లి. సరే చూద్దాం. అమ్మా. నిజంగానే మన మీద రివెంజ్ ప్లాన్ చేసిందంటావా? రే డౌట్ లేదు, రివెంజ్ మూడ్ ఆన్ చేసింది. ఇంక నీ లైఫ్ అంతా కేసీపీడియే. ఛా, ఆ క్యూట్ ఫేస్, ఆ ఇన్నోసెంట్ కళ్ళు, అయినా సుప్రియ నా మీద రివెంజ్ ప్లాన్ చేయడం ఏంటి? చాచా. సుబ్బు, నీ వైఫ్ నీ కోసం వంట చేస్తుందిరా, ఎంజాయ్ చెయ్యి. సుబ్బు, ఆ, ఫ్రెష్ ఏరా. ఓ వస్తున్నా. బంగారం నా కోసం ఏం చేస్తుంది? నీకోసం నీ ఫేవరెట్ కర్రీ వండుతుంది. స్మెల్లే అదిరిపోతుంది. టేస్ట్ కూడా అలానే ఉంటే బాగుండు. బానే ఉంటుందిలే, నా పిల్ల మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది. ఆహా, ఆ, సరే నువ్వు వెళ్ళి కూర్చొని టీవీ చూస్తుండు, నేను వంట చేసి వస్తా. ఏం మాట్లాడుతున్నావు? వైఫ్ వంట చేస్తుంటే అలా హాల్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని ఏ సుప్రియ అని పిలిచి హస్బెండ్ అనుకున్నావా? మరి ఇలా పక్క నుండి వంట చేపించే రొమాంటిక్ ఫీల్ అని. అబ్బో, అయినా చాలా మంది హస్బెండ్స్ తెలియదు కానీ ఇలా మీరు మా కోసం కష్టపడి వంట చేస్తుంటే చూస్తే ఆనందం ఎలా ఉంటుందో తెలుసా? పాపం ఈ విషయం తెలియక అందరు హాల్లో కూర్చొని బతికేస్తున్నారు. అవునా? మరి అందరికీ చెప్పాల్సింది. షష్, ఇది మన సీక్రెట్, ఎవరికి చెప్పకూడదు. బానే ఉంది నీ సీక్రెట్. దూరంగా ఉండి చూడు. ఇది మరీ బాగుంది. ఆఫీస్లో దూరంగా ఉండి, ఇంట్లోనూ దూరంగా ఉండి, ఎలా అసలు? ఓకే, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. బెటర్. థ్యాంక్ యూ, బాయ్.
సుబ్బు మార్నింగ్ నేను చేస్తాలే, లేట్ అవుతుంది రా. ఓయ్ ఏంటి చేతికి నెయిల్ పాలిష్ లేదు? ఇందాకే తీసేసా, మార్నింగ్ పెట్టుకుంటాలే. ఇప్పుడు పెట్టుకో. అబ్బా సుబ్బు, నాకు ఓపిక లేదు, రేపు మార్నింగ్ పెట్టుకుంటా. హ్మ్. ఓయ్ ఏంటి పడుకున్నావు? లెగు ఎందుకు? లెగు చెప్తాను. చెప్పు. చెయ్యు. దేనికి? అబ్బో, నా ఫేవరెట్ కలర్ పింకే తెచ్చావా? హా మరి. సుబ్బు, ఒకవేళ మనకు గొడవ అయితే ఎవరు ఫస్ట్ మాట్లాడతారు? అయినా మన గొడవ ఎందుకు అవుతుంది? టూ మచ్ సుబ్బు, మనం గొడవ పడకుండా ఉంటామా? ఒకవేళ అయితే ఒకవేళ అయినా నువ్వే మాట్లాడాలి. నేనేం మాట్లాడను, నాకు ఈగో ఎక్కువ. నీకేగా ఎక్కువ నువ్వే ఒప్పుకుంటున్నావా? చెప్పాలి సుబ్బు, ఎందుకంటే ఫస్ట్ నేనే వచ్చి మాట్లాడతాను నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటావు కదా. కరెక్టే, నేనే మాట్లాడతలే మేడం. నీ తప్పు ఉన్నప్పుడు మాట్లాడతావు అంటే ఎప్పుడు నీ తప్పే ఉంటుంది అనుకో. సరే సరే, జోక్గా అన్నా. కొన్ని రోజుల వరకైతే ఓకే, మరి మనకి గొడవ అలవాటైనప్పుడు అప్పుడెవరు మాట్లాడతారు? అది కరెక్టే, అప్పుడేం చేద్దాం? ఒక పని చేద్దాం. మన గొడవైన నెక్స్ట్ డే ఎవరైతే ఫస్ట్ లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తారో ఆ నెక్స్ట్ పర్సన్ మాట్లాడాలి. ఫెయిర్ ఎనఫ్. అయినా ఎలా వస్తాయి బాబు మీకు డౌట్లు? దానికి మళ్ళీ సొల్యూషన్లు. ఆడాళ్ళు మీరు గొప్పోళ్ళు. మేము ఏ పని చేసినా ఒక క్లారిటీతో, పర్ఫెక్షన్తో, ప్లానింగ్తో ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, ఆ చెయ్యవు. ఖాళీవు. పర్లేదులే సుబ్బు, నేను రేపు మార్నింగ్ పెట్టుకుంటాను. నేను నీకన్నా చాలా బాగా పెడతాను. ఇగో. ముందు ఏ సలూన్లో పనిచేసావేంటి? నీ అంకమా. జోక్గా నల్లే. చూసావా ఎంత బాగా పెట్టాను? అవును, చాలా బాగా పెట్టావు. కానీ ఇది డ్రై అయ్యేంత వరకు నేను కదలకుండా కూర్చోవాలి. అది ఆరేంత వరకు నాతో మాట్లాడుతుండు. సరే చెప్పు. సుప్రియా, సుప్రియా తొందరగా రా, ఆఫీస్కి లేట్ అవుతుంది. ఇదే నువ్వు ఇంకా ఇలానే ఉన్నావు? అది యాక్చువల్లీ నాకు ఒక వర్క్ ఉంది, నువ్వు వెళ్ళిపో, నేను తర్వాత వస్తావు సరే, ఆఫీస్కి. తొందరగా వచ్చాయి. బాయ్. పిచ్చి సుబ్బు. హాయ్ హాయ్ సార్. రా, కూర్చో. ఏమన్నా కావాలా? వద్దు సార్, అది కాదు కానీ టెస్టింగ్ అయిపోయిందా? ఎర్రర్స్ ఏమైనా వచ్చాయా? కోడింగ్ టీమ్కి ఫార్వర్డ్ చేశారా? ఇంకా టెస్టింగే అవ్వలేదురా. అదేంటి సార్ ఇంత లేట్ ఏంటి? మన దగ్గర సుప్రియ తప్ప ఇంకో టెస్టర్ ఎవరు లేరు కదా, ఆ. అందుకే డిలే అవుతుంది. సుప్రియ ఉంది కదా. సుప్రియ లీవ్లో ఉంది కదరా. ఆ? తెలీదా నీకు? వాట్? అదేంట్రా 3 days లీవ్ పెట్టింది అంటే మండే వరకు రాదు. అదేంటి సార్, తను లీవ్ పెట్టినట్టు నాకేం చెప్పలేదే. అదేంట్రా నీకు చెప్పింది అనుకున్నాను. మండే మనకి డెడ్ లైన్ కూడా. సార్ ఒకసారి కాల్ చేయి. చెప్పు సుబ్బు. సుప్రియ లీవ్ అంటున్నారండి గురునాథ్ గారు. అవును సుబ్బు.
లీవ్ దేనికి? ఇవాళ నాకు బిర్యానీ తినాలని ఉంది. సరే నేను ఆర్డర్ చేస్తాను. అలా కాదు, నేనే నా చేతులతో చేసుకొని తినాలని ఉంది. ఆ? మార్నింగ్ హెడేక్ వస్తుందని చెప్పి సిక్ లీవ్ పెట్టావా? రేపేమో పార్లర్కి వెళ్ళాలి, చాలా డేస్ అయింది వెళ్ళక. అండ్ సాటర్డే సండే ఎలాగో వీక్ ఆఫ్. అండ్ మండే నాకు హెడేక్ వస్తుంది, సో సిక్ లీవ్ కావాలి. సుప్రియ, నువ్వు కావాలని జోక్ చేస్తున్నావు కదా? హే సుబ్బు, చూసావా నాకెంత ముందు జాగ్రత్త? ఆఫీస్కి రా ప్లీజ్. నేను రాను సుబ్బు. అయినా మా ఆయన సుబ్రహ్మణ్యం కాల్ చేశాడు అనుకున్నా, కానీ బాస్ అని తెలీదు. బాయ్. ఏయ్! ఆగు. చెప్పు. సారీ సుప్రియ, నువ్వు ఆడుకోకు. ప్రాజెక్ట్ టైంకి ఇవ్వకపోతే పురుగు పోతుంది. ప్లీజ్. అయ్యో సుబ్బు, ఎవరివి నువ్వు? బాస్వి. అయినా నిన్నెందుకు అక్కడ పెట్టారు? మేనేజ్ చేయడానికే కదా, మేనేజ్ చేసుకో. అయినా నేను లీవ్ అప్రూవ్ చేయట్లేదు. ఏంటి సుబ్బు, స్కూల్ పిల్లల్లాగా మాట్లాడుతున్నావు? పేడ్ లీవ్ తీసుకుంటా, సిక్ లీవ్ తీసుకుంటా. కామెడీ చేస్తున్నావు. బాయ్. ఆ? ఏమైందిరా? ఇది రివెంజ్ మోడ్ ఆన్ చేసింది సార్. నేను చెప్పానా సుప్రియ అలాంటిది కాదు, చాలా మెచ్యూర్డ్ అన్నావు. ఇప్పుడు అర్థమైందా? అది అలానే చెప్పింది సార్. సుప్రియ సైకో మోడ్ ఎలా ఉంటుందో మీకు తెలియదు సార్, నాకు బాగా తెలుసు. అన్ని సైట్స్ నుంచి నన్ను బ్లాక్ చేసింది సార్. నిన్ననే హింట్ కూడా ఇచ్చాను సార్, నాకు ఈగో ఎక్కువ అని. మరి ఇప్పుడు మన పొజిషన్ ఏంట్రా? నాకైతే ఇద్దరు కనిపించట్లేదు సార్. వెళ్ళి సుప్రియని అడుక్కోవాలి. మరి ఇప్పుడు వస్తుందా? రాదు సార్. రానుగా.